నమస్తే అండి అమ్మమ్మ అమ్మ నేనుకి స్వాగతం. ఈరోజు వీడియోలో క్యారెట్ రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దానిలో ఒక 2 మీడియం సైజ్ టమాటోస్, ఒక పెద్ద సైజ్ క్యారెట్, కొద్దిగా పసుపు, వాటర్ యాడ్ చేసుకోవాలి. అరకప్పు కందిపప్పు తీసుకున్నాను కాబట్టి 1 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ పోసుకుని ప్రెషర్ కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు. 4 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసుకుంటే కందిపప్పు, క్యారెట్, టమాటో పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుని ముందుగా ఉడికించి పెట్టుకున్న కుక్కర్లోనే 1 లీటర్ దాకా వాటర్ పోసుకోవాలి. మనం ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్న కందిపప్పు, క్యారెట్, టమాటోను కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ రసం పౌడర్ యాడ్ చేసుకోవాలి. రసం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశానండి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సరిపడా ఉప్పు వేసుకుని దీన్ని లో ఫ్లేమ్లో ఒక పావు గంట సేపు మరిగించుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. చాలా కొద్దిగా చింతపండు తీసుకోవాలి. లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత దీనికి తాలింపు వేసుకుంటే క్యారెట్ రసం రెడీ అయిపోతుంది. తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుని కొంచెం వేగే వరకు ఫ్రై చేసుకుని తాలింపుని రసంలోకి యాడ్ చేసేసుకోవాలి.